ఏ ఏ జిల్లాలకి ఎవరెవరు వస్తున్నారు అన్నటువంటి పాయింట్ ఇక్కడ ఇదిగో ఎన్డీఏ ఖాతాలోకి అంటే జిల్లాల వారీగా ఈనాడు మొత్తం దాదాపుగా తెలుగుదేశం పార్టీ వైపే మొన్న రవిప్రకాష్ గారిది ఒకవైపు ఇప్పుడు ఈనాడు చూస్తే రెండు ఒకప్పుడు వాస్తవంగా ఈనాడుకి పూర్తి భిన్నంగా రవిప్రకాష్ గారిది ఉండేది ఇప్పుడు ఇద్దరిది కూడా ఒకటే రూట్లోనే వస్తున్నాయి సర్వేలు కాన్సెప్ట్లో ఇప్పుడు చూస్తే సత్యసాయి జిల్లా మొత్తం తెలుగుదేశం పార్టీ వైపుకి వెళ్ళిపోతుంది ఇందులో చూస్తే అంతర్జాతీయ ఆధ్యాత్మిక కేంద్రం బాసిల్లుతున్నటువంటి పుట్టపర్తి కేంద్రంగా సత్యసాయి జిల్లాలో ఓటర్లు ఈసారి ఎన్డీఏకే జయకొడుతున్నారు ఏకంగా జడ్జిమెంట్ వచ్చేసింది అధికార పార్టీ ఎమ్మెల్యేల మీద అవినీతి అక్రమాల ఆరోపణలు వీళ్ళకి బలంగా మారినాయి నియోజకవర్గ అభివృద్ధిని మర్చి ఆర్థికంగా బలపడేందుకు ఎమ్మెల్యేలు ఎక్కువగా పనిచేశారన్న విమర్శలతో పాటు జగన్ పాలనపై అన్ని ప్రాంతాలను వ్యతిరేకత కనిపిస్తోంది ఎప్పుడైనా వార్ వన్ సైడ్ అన్నట్టుంది హిందూపురం లోక్సభ పరిధిలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటాయి గత ఎన్నికల్లో హిందూపురం తప్ప మిగిలిన 6 వైకాపా వశమైనాయి 2014 కదిరి తప్ప మిగిలిన 6 తెలుగుదేశం పార్టీ ఖాతాలు పడ్డాయి ఈసారి 3 అసెంబ్లీ నియోజకవర్గాలు తెలుగుదేశం పార్టీ ముందంజలో ఉంటే మరో 3 గట్టి పోటీ ఉంది సత్యసాయి జిల్లా అంతా హిందూపురం లోక్సభ పరిధిలోనే ఉంటాయి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మాజీ మంత్రి బీకే పార్థసారథి బరిలో నిలిచారు ఆయన జిల్లా వ్యాప్తంగా విస్తృత సంబంధాలు జిల్లాలో కురుబ సామాజిక వర్గం అధికంగా ఉండటం విజయానికి దోహదపడుతోంది వైకాపా మాత్రం కర్ణాటక చెందిన జయశాంతాన్ని పోటీలో దింపింది ఇంతవరకు ఆమె పేరు వినలేదని ఓటర్లు చెప్తున్నారు ఎన్నికల నేపథ్యంలో హిందూపురం లోక్సభ పరిధిలో 7 అసెంబ్లీ సెగ్మెంట్ల మీద ఈనాడు చెప్పేది ఏంటంటే పరిటాల కుటుంబమే రాఫ్తాడ్లో గెలిచేస్తుంది మడకశిరలో త్రిముఖ పోటీ ఉంది అందులో మళ్ళీ ఎన్డీఏకే అవకాశం ఉంది కందికొంటకి కదిరి కుర్చీ ఎంత దూరం అంటే అక్కడ ఉన్నటువంటి కాన్సెప్టు మరోవైపు సవితమ్మకు అండగా పెనుకొండ ధర్మవరంలో సత్యాదే గెలుపు హిందూపురంలో బాలయ్య గెలవబోతున్నాడు పుట్టపర్తిలో వైకాపాకి అసమ్మతి పోరుంది కాబట్టి సింధూర గెలవబోతుంది ఇది ఓవరాల్గా 3 ఖచ్చితంగా గెలుపు ఓ 3 టఫ్ ఫైట్ మధ్యన తెలుగుదేశమే రాబోతోంది అన్నటువంటి కాన్సెప్ట్ని ఇచ్చారన్నమాట